పార్థసారథి అండి. నేను బండారులంక గ్రామం, అమలాపురం నియోజకవర్గం నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానం గురించి మాట్లాడడం. మన అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఏ విధంగా పరిపాలిస్తున్నారన్న దాని గురించి రెండు విషయాలు. మన అమలాపురం నియోజకవర్గం మన శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఆనందరావు గారు అంటే అభివృద్ధి అనే విధంగా చాలా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. అందుకనే చాలా మటుకి అమలాపురంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఎప్పుడూ జరగలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసి ఆయన దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యేటట్లు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయో ఇది ఈ 4 సంవత్సరాలే కాదండి, ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తాయి. అందులో ఏ విధమైనటువంటి డోకా లేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం? పోలవరం గతంలో కూడా సోమవారం అంటే పోలవరం అంటే సోమవారం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. ఎందుకంటే ప్రతి సోమవారం పోలవరం విజిట్ చేసేవారు ఆయన. సో ఈసారి ప్రతి సోమవారం పోలవరాన్ని విజిట్ చేయకపోయినా అంతకంటే ఎక్కువ కమిట్మెంట్తో అది పూర్తి చేయాలనే తపనతో ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా అనుకున్న టైంలో అది పూర్తి చేస్తారు. రాజధాని 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని ఉంటే బెటర్? అసలు 3 రాజధానులు అనే కాన్సెప్టే రాంగ్ అండి. ఒరిజినల్గా చెప్పాలంటే ముందు ఏదైనా ఒకటి సాధించుకోవడం మానేసి 3, 30, 40 అన్నీ కూడా రాంగ్ కమిట్మెంట్స్ అండి. ఏదైనా ఒక రాజధాని అనేది పూర్తి చేసి ఆ రాజధానిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. కూటమి ప్రభుత్వం గ్యారంటీగా సాధిస్తుంది. గత ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం? గత ప్రభుత్వ పాలనలో అయితే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే గతంలో జరుగుతున్న మన రాజ్యాంగబద్ధంగా జరగవలసినటువంటి పనులను చేస్తూ కొత్త కమిట్మెంట్లు చేయాలి. కానీ గత ప్రభుత్వంలో ఏంటంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఏ విధమైనటువంటి కమిట్మెంట్ లేకుండా వాళ్ళు అనుకున్నదే పాలన వాళ్ళు అనుకున్నట్లుగా సాగేటట్లుగా చేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క పాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు.